దేవుని నామానికి స్తోత్రం. సో నిన్నంతా సెలబ్రేషన్స్ అంతా అయినాయి అనుకుంటా. అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి దానిని చక్కగా సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగనే యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి మేము అద్భుతాలు చేశాము అని చెప్పి కాలర్ ఎగిరేసుకుంటూ వచ్చారంట. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా క్రైస్ట్? మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయని కాకుండా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషించండి అన్నారు. సో మనం కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇంతగా పార్టిసిపేట్ చేస్తూ, ఇంతగా పర్ఫామ్ చేస్తూ, లేదంటే గ్లోరిఫై చేస్తున్నప్పటికీ మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకునేది ప్రతి ఒక్కరి బాధ్యత కదా. ఆ యొక్క ఇంట్రాస్పెక్షన్ తోటి మనము ఇంకా ముందుకెళ్దాం వర్షిప్లో. ఒక చిన్న థాట్, ఈ క్రిస్మస్ సీజన్లో ఐ అగైన్ స్టార్టెడ్ రీడింగ్ ద క్రిస్మస్ ప్యాసేజెస్. అందులో నుంచి నా క్వైట్ టైంలో నేను స్టడీ చేసిన దాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా నాతో పాటు మాథ్యూస్, మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఇది చదువుకుందాము. 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం. నేను 18వ వచనం నుంచి చదువుతున్నాను. This is how the birth of Jesus, the Messiah, came about. His mother Mary was pledged to be married to Joseph, but before they came together, she was found to be pregnant through the Holy Spirit, because Joseph, her husband, was faithful to the law and yet. So he was faithful to the law and yet did not want to expose her to public disgrace. He had in mind to divorce her quietly. And how is it possible to be faithful to law and yet? And this passage, it shows the clear heart of a believer. It is not about keeping to the letter, but understanding the heart of God. అంటే నేను అసలు జోసెఫ్ ఏం చేశాడు? హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద లా అండ్ ఎట్, అంటే లాకి ఫెయిత్ఫుల్గా ఉంటూ కూడా వైలేట్ చేయొచ్చా? ప్రైవేట్గా ఫెయిత్ఫుల్గా ఉండి పబ్లిక్గా వైలేట్ చేయొచ్చా? దట్స్ వాట్ జోసెఫ్ ఈజ్ డూయింగ్. ఆయన ప్రైవేట్గా కీప్ చేస్తాడంట లాని, బట్ పబ్లిక్గా వైలేట్ చేస్తాడంట. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని ఫారిసీస్ కనిపించింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? సబ్బాత్ రోజున మీరు హీల్ చేయకూడదు, నువ్వు ఏ పని చేయకూడదు కదా అని చెప్పారు. దోస్ హూ అండర్స్టూడ్ ఓన్లీ ద లెటర్, ద పవర్ ఆఫ్ లెటర్, ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ టు ద లా పబ్లిక్లీ, ప్రైవేట్లీ అని అనుకున్నారు. కానీ దే ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అందుకనే ఇట్ ఈస్ అన్లాఫుల్ టు డూ ఎనీథింగ్ అని అనుకున్నారు. బట్ దేవుడు చెప్పింది ఏంటంటే యూ షుడెంట్ డూ ఎనీథింగ్ అని అన్నాడు. బట్ హీ నెవర్ సెడ్ యూ షుడెంట్ డూ గుడ్ థింగ్స్. దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హార్ట్ అర్థం కాకపోతే నిజంగా లా అర్థం కాదు. జోసెఫ్కి చాలా క్లియర్గా అర్థమైంది. అందుకనే హీ చోస్ డిగ్నిటీ ఓవర్ డిస్గ్రేస్. మేరీ డిజర్వ్డ్ డిస్గ్రేస్. షీ షుడ్ బి స్టోన్డ్ టు డెత్. కానీ ఏమనుకున్నాడు తెలుసా? నేను పబ్లిక్గా డిస్గ్రేస్ చేయను. దో ఐ లుక్, దో ఐ సౌండ్ లైక్ అ వయలేటర్. నేను అలాగ కనిపించినా వినిపించినా నేను మటుకు వాట్ డస్ ద లా డూ? ఏం చేస్తున్నానంటే ఇట్ మేక్స్ యూ సౌండ్ హార్ష్, ఇట్ మేక్స్ యూ లుక్ హార్ష్. కెన్ యూ చూస్ పీపుల్ ఓవర్ ప్రొసీజర్స్? పీపుల్ ఓవర్ ప్రొసీజర్స్, పీపుల్ ఓవర్ ప్రిన్సిపల్స్. ఇది చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుందనంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము లాని వైలేట్ చేసేటప్పుడు వీటన్నిటిని చూసి అనుకుంటాము మనం కూడా వైలేట్ చేయొచ్చు లాని అని అంటున్నాడు. జీసస్ ఏం చేశాడంటే హీ చోస్ కంపాషన్ అండ్ దెన్ హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీఈస్ వైలేటింగ్ ద కమాండ్మెంట్స్. ఏంటంటే ఎప్పుడంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఏం చేయాలనంటే దే షుడెంట్ టచ్
లెపర్స్, టచ్ చేయకూడదు. బట్ ఆయన ఏం చేశాడంటే హీ చూస్ కంపాషన్ ఓవర్ ద లా, బికాస్ హీ కుడ్ అండర్స్టాండ్ ద రియల్ హార్ట్ ఆఫ్ గాడ్. లా వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క హార్ట్కి అర్థం కాకపోతే మనం జోసెఫ్లు ఎప్పుడు అవ్వలేం. వీ ఆల్వేస్ చూస్ డిస్గ్రేస్ ఓవర్ డిగ్నిటీ. అందుకని పీపుల్ యొక్క డిగ్నిటీని పబ్లిక్గా తీసేసి ప్రైవేట్గా ఏం చేస్తాం, వాళ్ళ మీద ఏమీ అనుకోవద్దు అని చెప్తాం. అలాగే చేశాడు. డేవిడ్ ఆకలి కొన్నప్పుడు, ఫస్ట్ శామ్యూల్లో ఉంటుంది మనకు, డేవిడ్ ఆకలి కొన్నప్పుడు ఆ యొక్క ప్రీస్ట్ ఏం చేశాడు, హీ చోజ్ హ్యూమన్ నీడ్స్ ఓవర్ ద లా. ఆ యొక్క పీపుల్ యొక్క నీడ్ని మీట్ అవ్వడం తనకి ఇంపార్టెంట్ అనిపించింది. దేవుని దగ్గరికి వ్యభిచారంతో పట్టుకున్నటువంటి స్త్రీ వచ్చినప్పుడు వాట్ డిడ్ హీ డూ, హీ అగైన్ చోజ్ ద డిగ్నిటీ ఓవర్ లా. ఆమెని నిజంగానే షీ డిజర్వ్స్ పనిష్మెంట్ దేర్. గాడ్ చోజ్ మర్సీ ఓవర్ పనిష్మెంట్. మీరు హోషేయాలో కూడా అది చూస్తారు. ఫస్ట్ 3 చాప్టర్స్లో ఆయన యొక్క వైఫ్ ప్రాస్టిట్యూట్ అయిపోయి ఉంటే ఆయన ఏం చేశాడు, నిజంగా డివోర్స్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్, బైబిల్ ఆర్ స్క్రిప్చర్ అలౌస్ divorce, but what did he choose? He chose grace, mercy over punishment. Punishment deserve చేసినటువంటి పీపుల్ మన దగ్గర చాలామంది ఉంటారు, మన చుట్టూ ఉంటారు. బట్ వాట్ ఆర్ వి చూసింగ్? ఒకవేళ మనం కానీ మర్సీ, గ్రేస్ని కానీ చూస్ చేసుకుంటే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి, చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి. బట్ ఈరోజు కోర్ట్స్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ కావాల్సింది ఏంటంటే ఎవిడెన్సెస్, ఇవే కావాలి. నిజంగానే ఎంత తప్పు చేశారు, అసలు మీరు తప్పు చేసిందా లేదా అనేటువంటి ట్రూత్ చూసారా. ఎవిడెన్సెస్కి మించి, నా యొక్క సెన్సెస్ కనిపించేటువంటి ఆ యొక్క ఫ్యాక్ట్స్కి మించి ఒక ట్రూత్ ఉంది అని చెప్పేసి డ్రీమ్స్లోనే చెప్పాడు. డైరెక్ట్గా వచ్చి ఏ మనిషి చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చి మేరీకి చెప్పినట్టుగా గాబ్రియేలు వచ్చి జోసెఫ్కి చెప్పలేదు. అయినా కూడా ఒక డ్రీమ్ని నమ్ముకొని ఎంతగా చేశాడంటే పబ్లిక్గా ఐ విల్ నెవర్ డిస్గ్రేస్ దిస్ ఉమన్ అని చెప్పి హీ చోజ్ మర్సీ, డిగ్నిటీ ఓవర్ డిస్గ్రేస్. మనం కానీ ఇలా చేయగలిగితే, అందుకే క్రైస్ట్ అంటాడు ఐ డోంట్ నీడ్ సాక్రిఫైజెస్, ఐ నీడ్ మర్సీ అని అంటాడు. కానీ ఈరోజు మనం ఎంతమంది నిజంగానే సాక్రిఫైస్కి మించి మర్సీని చూపిస్తాం. ఏమన్నా అంటే పనిష్మెంట్, యూ డిజర్వ్ పనిష్మెంట్, యూ డిడ్ దిస్ ఫర్ మీ సో యూ డిజర్వ్ దిస్ అనుకునే మనం మాట్లాడతాం. కానీ దానికి మించి మర్సీ, గ్రేస్ ఎంతమంది లైఫ్స్లో ఉంది. ఈరోజు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఎంతమందిని క్షమించాం మనం. యూనో వన్ థింగ్, ఎప్పుడైతే గ్రడ్జ్ పెట్టుకుంటామో హార్ట్లో, ఇట్ రియల్లీ స్పాయిల్స్ యువర్ హెల్త్ అండ్ మైండ్ అండ్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ ఫుల్ హార్ట్, మైండ్, స్ట్రెంగ్త్ తోటి దేవుణ్ణి ఆరాధించాలి. బట్ మన మనసులో నువ్వు ఇలా చేసావు ఆ మనిషిని ఆరాధిస్తున్నాం తెలుసా. ఆ మనిషి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే దేవుని పక్కన పెట్టి యాక్చువల్లీ యు ఆర్ వర్షిపింగ్ దట్ ఐడల్ అగైన్, దట్ ఈస్ డిఫైలింగ్ యువర్ లైఫ్, యువర్ హార్ట్. వర్షిప్ అని అంటే పరిశుద్ధమైన పాటలు పాడుకుంటూ దేవునితో ఉండడము అని అనుకుంటున్నాం మనం. దేవుని కంటే ఎక్కువగా ఆలోచించేది ఏదైనా అది వర్షిపే అవుతుంది. ఇన్ ఎ నెగటివ్ సెన్స్ ఎంతమందిని మనం అలా ఆలోచించుకుంటూ మన సమయం అంతా, మన స్ట్రెంగ్త్ అంతా వాళ్ళకే ఇచ్చేసాం. బట్ ఆ స్ట్రెంగ్త్ అంతటితోటి, ఆ మనసు అంతటితోటి, ఆ మైండ్ అంతటితోటి దేవుని కదా ఆరాధించాల్సింది. వాట్ ఆర్ యూ చూసింగ్ టుడే? క్యాన్ వీ చూస్ మర్సీ ఓవర్ పనిష్మెంట్? Can we choose grace over anger and violent behavior, abusive words? నిజమైన హార్ట్ ఎప్పుడు కనిపిస్తుందంటే వచ్చేస్తాయి మన నోట్లో నుంచి చెడ్డ మాటలు, కోపంతో అనేస్తాం. బట్ అదే నోటితోటి దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చేస్తాం. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నాట్. క్యాన్ వీ బికమ్ లైక్ జోసెఫ్? క్యాన్ వీ చూస్ కంపాషన్? క్రైస్ట్ చూస్ చేసినట్టుగా ఆయన వెన్నెవర్ హీ హీల్డ్ లెపర్స్, ఎవ్రీ టైమ్ హీ వైలేటెడ్ ద లా, హీ టచ్ దెమ్, హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అని చెప్పి చాలా క్లియర్గా రాసి ఉంటుంది. హీ టచ్డ్ దెమ్ అని కూడా కాదు, హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్. అది క్లియర్గా చెప్తున్నారు. యూ యాడెడ్ రిజెక్షన్ టు మై లా, ఐ నెవర్ గేవ్ ద రిజెక్షన్. I just asked you to protect yourselves because of that discharge and all those things. But what did you do? You added rejection to that. And you looked law keepers, but actually you violated them completely and truly. అది చెప్తున్నాడు దేవుడు.
మనం కూడా చాలాసార్లు లాని ఒబే చేస్తున్న వాళ్ళగా కనిపిస్తాం. మన హార్ట్ చూస్తే దేవునికి బాగా తెలిసిపోతుంది. ఎంత కంప్లీట్గా 100% వైలేటర్స్గా మనం దేవుని ముందు నుంచుంటాం. అలా వద్దు. ఈ క్రిస్మస్ సీజన్లో ఐ జస్ట్ వాంట్ టు పుట్ బిఫోర్ యూ దిస్ క్యారెక్టర్, వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. బైబిల్ అంతట్లో అసలు జోసెఫ్ మాట్లాడిన మాటలు కూడా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. బట్ హీ కంప్లీట్లీ ఒబేడ్ గాడ్స్ లా అండ్ హీ సాటిస్ఫైడ్ హిస్ లా. అందుకనే ఆయన డిస్గ్రేస్కి, పనిష్మెంట్కి బదులుగా డిగ్నిటీని, మర్సీని, కైండ్నెస్ని చూస్ చేసుకున్నాడు. అండ్ దట్స్ వై వీ హ్యావ్ క్రిస్మస్ టుడే. దట్స్ వై వీ హ్యావ్ జాయ్ టుడే. Joy to the world, and especially it is joy to me to worship such God. Our worship ki lead చేసినటువంటి ఈ couple. Let us introspect. Can we all stand in His presence and truly worship God? Let us remove all the idols. ఎవరైతే మన మనసులో ఎక్కువగా హేటెడ్ తోటి, కోపంతోటి ఆలోచిస్తున్నామేమో, అది తీసివేస్తే కానీ మన వర్షిప్ యాక్సెప్టబుల్ అవ్వదు ఈరోజు. Let's remember Joseph, how he chose the dignity over grace. How Josiah chose mercy and kindness over punishment. His wife deserved punishment, but he chose to give her mercy and kindness, forgiveness. We are so busy choosing principles and procedures over people. Remember, that's what Pharisees did. Pharisees అలాగే చేశారు. బట్ మనం అలా అవ్వద్దు. వారిని మించినటువంటి రైచియస్నెస్, వారిని మించినటువంటి piety we have to observe, and we are called for that. Can you follow Jesus today and choose mercy, kindness, forgiveness, love, protection, dignity? Can you give these things to people? They are in need of that. When David was in need of food, that priest could understand and give that away. Can you see the needs of people, the real needs of people? Can you meet those needs? I love mercy. I love mercy and kindness or sacrifice. And Christ చెప్తున్నాడు. Do you really want to worship Him today? Do you really want to remember that Christmas and worship? Then you remember what Jesus did. You remember what Joseph did. Are you so busy following law publicly, only letter-based? Can you understand God's heart behind that letter? అందుకనే వర్డ్గా ఉండకుండా ఆయన ఫ్లెష్ చేసుకొని ముందుకు వచ్చాడు. So that you can understand the power and meaning of the law. ఈరోజు అర్థమైందా మనకు లా యొక్క పర్పస్? ఈ పాట పాడుతుండగా మనము ఆయన ఆరాధించేద్దామా, ఆయన హెచ్చిద్దామా, ఆయన పూజిస్తామా? Your life should be a true worship to God. రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప
జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుమా తలారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించుడి పరత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో యేసు ధ్యానించు నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము నర్తితుము ఆనాది వాక్యమైన రూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభువు పుట్టెను బెత్లెహేము నందున భుజనముకెళ్ళాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున మృగుపాట చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి లోకమందున గొల్గొగాను శుద్ధుడు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరావతారుడా నిన్ను నేర్చ శక్యమా దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. అక్కడి పాడతామా రావే నీతి సూర్యుడా Come on, church అందరూ. సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురా కవల్లాను లోక సౌఖ్యమాయే భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును దూత పాట పాడుడి
స్తుతిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు మా కోసం మేము నరుణమై ఉంటున్నామని చెప్పి నరజన్మ ఎత్తారు ప్రభా. సో దట్ యూ కెన్ టాక్ టు అవర్ హార్ట్స్ డైరెక్ట్లీ, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్ బిహైండ్ దట్ లవ్. I don't need a sacrifice because you can never fulfill my standards through sacrifices. I need mercy. I need kindness. అని చెప్తున్నారు ప్రభా. You fill our hearts with your mercy and kindness and love. This is what you need. This is what our people need. There are so many around us who are unloved. You open our spiritual eyes to see their master and know their real needs. మమ్మల్ని జోసెఫ్ లాగా ప్రభా, డిగ్నిటీని రెస్టోర్ చేసే విధంగా, కైండ్నెస్ రెస్టోర్ చేసే విధంగా మమ్మల్ని చేయండి తండ్రి. It's not our achievements or success. When we really understand your heart, then only you're going to write our names in your life book. That is our real success. ఈరోజు మమ్మల్ని ప్రభా మీ సన్నిధిలో నుంచి మేము మమ్మల్ని అందరినీ మీరు చూస్తున్నారు. మా యొక్క హార్ట్స్ మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. మాలో ఎంతమంది పేర్లు అక్కడ రాయబడ్డాయి ప్రభా, ఎంతమంది మీ నిజంగా లెటర్ని కాకుండా నీ యొక్క హార్ట్ మేము ఫాలో అవుతున్నాం. వర్డ్గా ఉండొద్దు మా జీవితంలో. యాజ్ వి సెలబ్రేట్ దిస్ క్రిస్మస్, హెల్ప్ us to incarnate, to love and kindness and mercy. మాతో మీరు ఇంకా మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నవారం అక్కడే కండ్లు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని గ్రహించి, ఈ దినం ఆయన వాక్యం ద్వారా మన హృదయాలను మన మనస్సులను సరిచేసే వాక్యాన్ని ఏదైతే అనుగ్రహిస్తూ ఉన్నారో దాని కొరకు సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారిగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరమందు ఆశ్రయుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం నుంచి ఈ వారమంతయు నీ కృపారెక్కల చాటున భద్రపరిచి ఈ విశ్రాంతి దినములో దేవా మిమ్మల్ని ఆరాధించడానికి కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము బ్రతుకుతున్న ఈ బ్రతుకులో మీ కొరకు ఎంత నమ్మకంగా ఉన్నామనే ఈ స్వీయ పరిశీలన మాకు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాం. కేవలం మాటలు మాత్రమే అయితే మమ్మల్ని క్షమించండి. ఎందుకు అనంటే మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చూసే దేవుడవు, వినే దేవుడవై ఉన్నావు కనుక మా యొక్క యాటిట్యూడ్, మా ఎపిటైట్ ఏదైతే ఎక్కడ చూపిస్తూ ఉన్నామో వాటిని మేము సరిచేసుకోవడానికి, వాక్యం ద్వారా మాత్రమే మేము వాటిని సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. దేవా, ఇప్పుడు నీ ప్రియ సేవకులు నీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు దేవా, వాక్యం ద్వారా మా హృదయాలు కడగబడ్డానికి, ఎక్కడైతే మేము తప్పిపోయామో అవి పొరపాటు జరిగింది అని కాదు కానీ కేవలం నీ ఎదుట నీకు మాత్రమే వ్యతిరేకంగా ఈ యొక్క పని చేశామని ఒప్పుకునే మనసును మాకు దయచేయండి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం, కానీ దాన్ని మా యొక్క జీవితాల్లో మేము అన్వయించుకుంటున్నామో లేదో పరిశీలించుకోవడానికి మరి ఒక నాయన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దేవా, మీరు సహాయం చేస్తేనే, పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని ప్రేరేపిస్తేనే మేము ఒప్పుకోగలం. మాకు మేముగా ఏమీ చేయలేం. ఎందుకు అనంటే మాది పాపమైన మనస్సు, పాపమైన హృదయం. దీన్ని సరిచేయాలంటే కేవలం నీ వాక్యం మాత్రమే అవసరం కనుక మీ సేవకుల ద్వారా మాకు వాక్యాన్ని అందించి మమ్మల్ని మేము పరిశుద్ధంగా
మీ సన్నిధిలో కనుపరుచుకోవడానికి మీరు సహాయం చేయమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినము మనకు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ ఆహారము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాము. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టిన. దేవుడు పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో క్రిస్మస్ని మనం మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకొని చాలా టైర్డ్ అయిపోయి మీ మొక్కల్లో అయినప్పటికీ మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి మీలో కొంతమంది నైట్ 5 o'clock ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మీ జాయిన్ సెలబ్రేట్ చేసుకొని కూడా మళ్ళీ టైంకి వచ్చేసారు. ఐఎమ్ సో హ్యాపీ. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో దీంట్లో ఎవరైతే మీకు ఎంత ఎఫర్ట్ చేయాలో కలిసి, లేకపోతే ఒక టీం వర్క్ అంటే ఏంటో చెప్పారు లాస్ట్లో. నేను చెప్తాను అవన్నీ. టీం వర్క్ అంటే ఏంటో మనం చూసాము. సో ఒక ప్లేని ఎట్లా తీసుకురావాలో చూసాము చాలా ఏరియాస్లో. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. కాబట్టి చాలా మీనింగ్ఫుల్గా తీసుకొచ్చి చర్చ్ అంతా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరి సపోర్ట్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పీపుల్ ఆల్ వే కేమ్ ఫ్రమ్ బెంగళూరు, వైజాగ్, లేకపోతే ఈవెన్ రాజమండ్రి నుంచి, ఈవెన్ నేను చూస్తాను కొంతమంది కడప నుంచి ఎవరెవరు వస్తూ ఉన్నారు. నేను చూసి చాలా హ్యాపీ అనిపించింది. నిన్న వాళ్ళు పని కొట్టుకుని దీనికోసం వచ్చామని చెప్పారు. అండ్ చాలా మీరు చాలా మీనింగ్ఫుల్గా దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ విధవ నీ కుమార్తెని ఎత్తిపెట్టుకొని మాతో ఇచ్చిన సత్యాలు బట్టి నీకు వందనాలు ప్రభు. కొన్ని విషయాలు మళ్ళీ మేము నేర్చుకోవడానికి, వాక్యం నుంచి నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించమని, మాతో సూటిగా వ్యక్తిగతంగా స్పష్టంగా మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇందాక ఆల్వే అంటే అనిష్ పాడుతూ ఒక పాట క్వైర్ పాడిన దూత పాట పాడుడి అనే పాట పాడారు. సో దూత పాట పాడితే ఏం పాట పాడతాయి? దూతలు ఏం పాడతాయి? ఏం పాటలు పాడతాయి? దేవుడు పరిశుద్ధుడు అని పాడగలవు. ఎందుకంటే దూతలు ఏంజల్స్, హోలీనెస్ చూసినవి ఏంజల్స్ మాత్రమే. దూతలకి హోలీనెస్ అర్థమైనంతగా ఏ హ్యూమన్కి ఎప్పటికీ అర్థం కాదు. కానీ గ్రేస్ గురించి హ్యూమన్కి అర్థమైనట్టు ఏ ఏంజల్కి అర్థం కాదు. ఏ ఏంజల్, ఏ దూత పాడైపోయినప్పుడు వాళ్ళని విమోచించడానికి ప్రభు తన ప్రాణం పెట్టలే. కాబట్టి గ్రేస్ అంటే ఏంటి దేవదూతలకు అర్థం కాదు. కానీ హ్యూమన్కి మాత్రం గ్రేస్ గురించి హ్యూమన్కి మాత్రమే ఎక్కువ అర్థమవుతుంది దేవదూతల కంటే. సో మనం దూత కంటే ఎక్కువ పాడవచ్చు గ్రేస్ గురించి. దూత పాట హోలీనెస్ గురించి అయితే హ్యూమన్ ఏం పాడగలడంటే దానికి మించి ఆయన గ్రేస్ గురించి పాడగలడు. నవంబర్ 25th నుంచి అడ్వెంట్ అనేది సీజన్ జరుగుతూ ఉంటుంది. నవంబర్ 25th నుంచి. సో అడ్వెంట్ అని అంటాం. సో నవంబర్ 25th నుంచి జాన్ 6th వరకు అడ్వెంట్ అనేది యాక్చువల్గా మెయిన్ లైన్ చర్చ్, ఇఫ్ యూ బిలాంగ్ టు మెయిన్ లైన్ చర్చ్, అక్కడ మీకు ఆ ప్యాటర్న్ ఉంటుంది. సో అడ్వెంట్లో ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే ఇట్లాగా ఉంటాయి. సో యాక్చువల్గా చర్చ్ యొక్క ట్రెడిషన్స్లో మీకు ఏం కనబడుతుంది అని అంటే
అడ్వెంట్లో నవంబర్ 25th నుంచే అడ్వెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు అని అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే 25th నుంచి నవంబర్ 25th నుంచి జాన్ 6th వరకు, అంటే డిసెంబర్ 25th క్రిస్మస్, దాని ముందు ఈవ్, సర్వీస్ అండ్ బాక్సింగ్ డే. దానికి ముందు చేసేది ఏంటంటే ఫాస్టింగ్తో ప్రిపేర్ అవుతుంది చర్చ్. మనకు ఫాస్ట్ ఫుడ్ జనరేషన్లో అది స్కిప్ చేసేసి బైపాస్ చేసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని జాన్ 6th జరిగే మ్యాగీస్ కింగ్ని ఆరాధన చేయడానికి వచ్చారు కదా వైజ్ మ్యాన్, అది కూడా స్కిప్ చేసేసాం. సో చర్చ్ హిస్టరీలో మాత్రం అది కాదు, ఇది మూడిటిని బ్యాలెన్స్ చేసింది. ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఇన్కర్నేషన్, హిస్ సన్ అండ్ హిస్ రూల్ ఈజ్ అ కింగ్ రాబోతున్నాడు. చివరికి మనం ఏ స్థాయికి వెళ్ళిపోయామనంటే షెపర్డ్స్ రాగానే కొంతసేపటికి వైజ్ మ్యాన్ కూడా వచ్చేస్తారు మన మేనేజర్ సీన్లో. యాక్చువల్గా ఇది అట్లా జరగలే. ఈ స్టోరీలో వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన 2 years తర్వాత వాళ్ళు వచ్చారు. మనకి అంత తీరుబడి లేదు. సో నవంబర్ 25th నుంచి జాన్ 6th వరకు ట్రావెల్ చేసే అంత ఓపిక లేదు. కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్ జనరేషన్లో, లేకపోతే ఇన్స్టెంట్ కాఫీకి, ఇన్స్టెంట్ ఎగ్జామ్స్కి, ఇన్స్టెంట్ డెసిషన్స్కి అలవాటైపోయిన జనరేషన్కి ఈ యొక్క వెయిటింగ్ అనేది, లాంగ్ టర్మ్ వెయిటింగ్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అందుకని ప్రభు చెప్పినప్పుడు కూడా బిహోల్డ్ ఐల్ కమ్ సూన్ అన్న మాట కూడా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే లాంగ్ టైమ్ వెయిటింగ్. సో ఇలాంటి సమయంలో మనము ఆలోచించవలసింది ఏంటంటే ఇన్కర్నేషన్ అనేది వన్ ఆఫ్ ద గాడ్స్ బిగ్గెస్ట్ ఐడియా. ఇన్కర్నేషన్ ఎందుకంటే ఇన్కర్నేషన్ శరీర రీతిగా రావడం. గాడ్ బికేమ్ హ్యూమన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ కెన్ నాట్ బి సోల్డ్. మార్కెట్లోకి వచ్చిన కొత్త కాన్సెప్ట్ కాదు, మార్కెట్లోకి వచ్చిన కొత్త గ్యాడ్జెట్ కాదు అది. ఇంకా చెప్పంటే మార్కెట్ ఇండస్ట్రీని తారుమారు చేసింది. గాడ్ బికేమ్ మ్యాన్. నువ్వు లేని ప్రోడక్ట్నే పెద్ద షోరూంలో పెట్టి పెద్ద హైలైట్ చేస్తావు. ఒక చిన్న షూని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెడతావు అంటే గ్లాస్ రూమ్లో పెట్టి పెద్ద హడావుడు చేసిన టైంలో ఒక షూని నువ్వు ఎంత హైలైట్ చేస్తావు నువ్వు అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ కదా. పెద్ద షోరూమ్, గ్లాస్, ఏసీలు పెట్టుకొని అంత హైలైట్ చేసిన టైంలో క్రియేటర్ అయిన దేవుడు పొత్తుగుడ్లతో చుట్టబడిన మార్కెట్ స్ట్రాటజీకి అంతుపట్టదు. దేవుడు అంతుపట్టడు. కొన్నిసార్లు మనం ఎట్లా అయిపోతుంది అని అంటే, ఒక అతను ఫిష్ పడతా ఉన్నాడంట, చేపలు పడతా ఉన్నాడు. పడుతున్నాయి, చేపలు పడుతున్నాయి, మళ్ళీ తీసుకెళ్ళి గోదావరిలో వేసేస్తున్నాడు, రివర్లో వేసేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాయి. ఒక అతను చూస్తున్నాడు, ఎందుకు పడుతున్నావు, ఎందుకు వేసేస్తున్నావు అంటే చెప్పాడట, నా దగ్గర ప్యాన్ ఇంతే ఉంది, ఆ ఫిష్ పట్టదు కాబట్టి తిరిగి వేసేసినాను. అది ముక్కలు కట్ చేసుకొని ప్యాన్లో పెట్టుకోవాలని ఐడియా రాక, నా ప్యాన్కి ఫిక్స్ అయ్యే, నా ప్యాన్లో ఇది ఫిక్స్ అవ్వదు. హ్యూమన్ థాట్లో ఫిక్స్ అవ్వని ఐడియాలజీ ఇస్ ఇన్కర్నేషన్, గాడ్స్ బిగ్గెస్ట్ ఐడియాలజీ. దేవుడు హ్యూమన్గా రావడం ఇస్ అ బిగ్గెస్ట్ ఐడియా. మార్కెట్ రూల్స్ని దాన్ని వైలేట్ చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే పొత్తుగుద్దులతో చుట్టబడ్డం. లుక్ 2nd chapterలో మనకి అదే కనబడుతుంది. ఆయన ఏంటంటే ఆయన దేంతో చుట్టబడ్డాడంటే పొత్తుగుడ్లతో చుట్టబడ్డాడు. మీరు మార్కెట్కి బయటకు వెళ్తున్నప్పుడు లోపల కూరగాయలు పెట్టుకున్న సంచి కూడా ఎట్లా ఉండాలి, బయటికి మంచి బ్రాండ్ ఉంటే మనకు నచ్చుతుంది. మనకేం కాదు, నాకు నచ్చుతుంది. వి నీడ్ కదా. బయటికి లోపల ఎంత చెత్త ఉన్నా లోపల మాత్రం బయటికి ఎలా ఉండాలి, మంచి బ్రాండ్ కలిగిన ఒక యాంబ్లమ్ కావాలి. అలాంటిది బ్రాండెడ్ దేవుడు పొత్తుగుడ్లతో చుట్టబడ్డం మార్కెట్ ఇండస్ట్రీని కొలాప్స్ చేయట్లే, అనిపించట్లే మీకు? సో హ్యూమన్ వర్త్ మనం ఎక్కడో తెలియకుండా వెట్ ట్రాప్డ్ అనిపిస్తుంది. నేను ఎస్పెషల్లీ వెట్ ట్రాప్డ్ ఎట్లా అయిపోయామనంటే, సో మనం ఫలానా వస్తువులు వాడితేనే, మన ఇల్లు ఇలా ఉంటేనే, మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటేనే ప్రజలు మనం గుర్తిస్తారు. ఇలాంటి స్ట్రాటజీలో దేవుడు తీసుకొస్తున్న ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన శరీర రీతిగా భూమి మీదకి రావడం. లుక్ దాన్ని చాలా హైలైట్ చేస్తున్నాడు. ఆయన హ్యూమిలిటీ గురించి మాట్లాడుతున్నాడు, పావర్టీ ఆఫ్ ద క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే సీజర్ అగస్టస్ కాలంలో జరుగుతుంది ఇది. కైసరు ఔగుస్తు వల్ల ఆజ్ఞాయను అని అన్నాడు. అంటే సీజర్ అన్న అతను, తన పేరు అగస్టస్, తన క్యాలెండర్ వాళ్ళకి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మంత్కి వాడి పేరే పెట్టేసుకున్నాడు. దాన్ని మనం ఆగస్ట్ అన్నాము. అది మన క్యాలెండర్కి వచ్చినప్పటికి మిడిల్ వచ్చింది. ఇట్ స్టార్ట్స్ విత్ వాళ్ళకి క్యాలెండర్ ఎట్నెస్ అంటే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మంత్కి ఏం పేరు పెట్టుకున్నాడు అంటే అగస్ట్, అంటే ది గ్రేట్ అని. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం కదా, అలెగ్జాండర్ ది అగస్ట్ అని అనమాట. అంటే ఒక మనిషి ది గ్రేట్ అని విర్రవీగుతున్న టైంలో
ద గ్రేట్ అని చెప్పుకున్న ఆయన హ్యూమన్గా పుట్టడు. సో ఇన్కర్నేషన్ మీరు అనుకున్న ప్రతి ఐడియాలజీని ఏం చేస్తుందంటే మార్కెట్ ఐడియాలజీని అంతటి వైలేట్ చేస్తూ ఉంది. మన హ్యూమన్ థాట్లో యొక్క హ్యూమన్ యొక్క ప్యాన్లో ఫిట్ అవని ఐడియా ఇది. ఏ హ్యూమన్కి రాదు. ఒక అబ్బాయి నాతో చాలా ఇయర్స్ బ్యాక్ ఒక కాలేజీలో వెళ్తే తను చెప్పిన మాట ఏంటి అంటే, ఇది మ్యాన్ మేడ్ స్టోరీ, ఇది క్రిస్టియన్ ఐడియా, ఇది మ్యాన్ మేడ్ స్టోరీ అంటే నేను తనతో అన్నాను, మా డిస్కషన్లో అన్నాడు, ఒకవేళ నిజంగానే మ్యాన్ ఇట్లాంటి ఒక ఫిగర్ని కానీ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే, ఇంత మొరాలిటీని ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్ కావాలి అనుకుంటే ఎవరైతే తయారు చేశాడో వాడు ఎంతకంటే గొప్పడై ఉండాలి. ఎవరైతే కల్పించారో అలాంటి పాత్రని ఇంతకంటే గొప్పడై ఉండాలి. మీకు ఎప్పుడన్నా వస్తుందా ఈ ప్రపంచాన్ని హీల్ చేయడానికి దేవుడు ఎన్నుకున్న వే ఇలా ఉంటుందండి. సింపుల్గా మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని సెలెక్ట్ చేయడానికి ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలి అని అంటే ఎంత ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని అవర్స్ కష్టపడతారు. నాకు తెలిసిన ఒక ఆయన తెలుసు, ఒక రాజమండ్రి కలెక్టర్ వచ్చారు, ఐఏఎంలో ఎంబీఏ అయిపోయింది, ఆ తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు, 4 years ప్రిపేర్ అయ్యాడు, రాలే. అంటే పర్ డే నియర్లీ 16 hours కష్టపడ్డాడు, రాలే. మళ్ళీ ఇంకో ఇయర్ కూర్చొని కష్టపడితే వచ్చింది, టాప్ 2లో వచ్చింది, ఇండియా 2nd ర్యాంక్లో వచ్చింది. ఒక కలెక్టర్ని ప్రిపేర్ చేయడానికి ఇంత టఫ్ జాబ్. ఈ ప్రపంచాన్ని డిస్ట్రిక్ట్ని రూల్ చేసే కలెక్టర్కి ఇంత జాబ్ అయితే, ఈ ప్రపంచాన్ని తారుమారు చేయడానికి దేవుడు ఎన్నుకోవడానికి కొంతమంది కావాల్సి వచ్చింది. ఆ 12 మంది ఎవర్రా అంటే పామర్లు. ఆ స్ట్రాటజీ చూడండి, పామర్లు ఎవర్రా అని అంటే వాళ్ళు ఇల్లిటరేట్స్. సో ఈరోజు మనం ఎట్లాంటిది చెప్తా ఉన్నామంటే, ఈ ప్రపంచంలో ఎట్లా చెప్తామంటే ఏమిటి ర్యాంక్ 1 ఏదైనా అదనే చెప్తారు. పోయినాయి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, చైతన్య, శ్రీ చైతన్య, నారాయణ నంబర్ 1 ఇట్లా చెప్పుకున్న టైంలో వాళ్ళు ఎవరైనా నంబర్ 1 అని చెప్తా ఉన్నారు. యాదా చేసుకోవచ్చు. ఎవరిని నెంబర్ 1 అంటున్నారు? ఆల్రెడీ 10th క్లాస్లో వీడు స్కూల్ టాపర్, 95% వచ్చినాడు. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేశారనంటే శ్రీ చైతన్య జాయిన్ చేసి, సార్ శ్రీ చైతన్య కాఫ్ వస్తుందా, ఏం లేదు కదా, ప్రొఫెసర్స్ వాళ్ళు మంది వచ్చి ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు టాపర్గా చూపిస్తా ఉన్నావు. అట్లా కాకుండా అటు 10th పాస్ అవడానికి 10 సార్లు రాశాడు, ఫెయిల్ అవుతుంది, మొత్తానికి ఏదో ఒక ఇయర్ పాస్ అయ్యాడు, వాడిని తీసుకొచ్చి కాలేజ్ టాపర్గా చూపించగలవా? అట్లీస్ట్ ఛాలెంజ్. ఈ ప్రపంచాన్ని తారుమారు చేయడానికి కాలేజ్ టాపర్ని ఎన్నుకోలేదు ప్రభు, ఇల్లిటరేట్స్ని, పామర్లైన శిష్యుని ఎన్నుకొని వాళ్ళతో ఈ ప్రపంచాన్ని తారుమారు చేయడం. అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతారు? ఈ ప్రపంచాన్ని తారుమారు చేయడానికి కొంతమంది కావాలి. ప్రభుకున్న టైము 3 years. 3 yearsలో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి? ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా ఇన్ఫార్మల్గా ప్రతిదీ బోధించాలి వాళ్ళకి. ఆ టైం గ్యాప్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు, అందుకని మీ హ్యూమన్ థాట్లో లేకపోతే ఈ ప్యాన్లో ఫిట్ అవ్వలేని ఒక ఫిష్ అనుకొని కొంతమందికి ఏమవుతుందంటే నాకు అవసరం లేదు అని చెప్తున్నా. ఇలాంటి టైంలో మనం చెప్తాను ఏంటంటే Proverbs 25:2 అంటాడు, ఏమంటాడంటే ద గాడ్స్ గ్లోరీ ఈస్ టు కన్సీల్ ద మ్యాటర్. సంగతులు మరుగు చేయట దేవునికి ఘనత, సంగతులు పరిశోధించుట రాజుకి ఘనత. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో దేవుడు ఏం చేశాడు అని అంటే పెట్రోలియం లాంటి ప్రొడక్ట్స్ ఇప్పుడు పెట్టాడా, గార్డెన్ ఆఫ్ ఈడెన్లో పెట్టాడా పెట్రోల్ని? అది పెట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే మన ఒక అడిగారు, పెట్రోల్ బంక్లో ఉంటుందండి. పెట్రోల్ భూమిలో ఉంది, పెట్రోలియం ప్రోడక్ట్లో. అది ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఉపయోగించుకోవడానికి. ఈ మైక్ ఎట్లా దొరికింది నాకు, ఈ ల్యాప్టాప్ ఎట్లా దొరికింది నాకు? భూమిని తవ్వితే దొరకలేదు, కానీ ల్యాప్టాప్ తయారు చేసుకోవడానికి రీసోర్సెస్ ఏం చేశాడు? గార్డెన్ ఆఫ్ ఈడెన్లోనే ఇచ్చేశాడు. అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనేది స్టాటిక్గా లేదా డైనమిక్ అంటే ఇట్స్ డైనమిక్, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్. తవ్వితే ల్యాప్టాప్ రాదు. కానీ ల్యాప్టాప్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి? రా మెటీరియల్ అంతా పెట్టాడు, సంగతులు మరుగు చేశాడు. అది దేవునికి అంతా. ఆ సంగతిని మీరు పరిశోధించి ఆ సత్యాన్ని తెలుసుకొని బయట తీసి ల్యాప్టాప్ తయారు చేయడం, అది మనిషికి ఘనత. అదే Proverbs 25:2 అంటాడు. దేవుడు ఒక బేబీగా ఈ ప్రపంచంలో వస్తే అది కన్సీల్ చేశాడు ఇన్ ద బెత్లెహేమ్లో.
అండ్ ద హ్యూమన్ గ్లోరీ ఇప్పుడు ఏంటంటే అది గాడ్స్ గ్లోరీ అయితే హ్యూమన్ గ్లోరీ ఏంటంటే ఆ బేబీని బేబీలా చూడకుండా ఆ బేబీ ఏం చేయడానికి ప్రపంచానికి వచ్చాడో అది దాని మీద తవ్వడం, దాని సత్యాన్ని తెలుసుకోవడం, దట్స్ ఎ హ్యూమన్ గ్లోరీ. దానికోసం మనకి దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని ఒక రకంగా చెప్పాలంటే మీ పాకెట్లో ఉన్న డబ్బులు ఉన్నాయనుకోండి, లేకపోతే మీకున్న ఫినాన్సెస్ ఉన్నాయనుకోండి, ఇట్స్ ఎ కన్సీల్ ద మ్యాటర్. దాంట్లోంచి ఏం గ్లోరీ తీసుకొస్తారు మీరు? మీకున్న స్కిల్స్ ఉన్నాయి, దేవుడు కన్సీల్ ద మ్యాటర్. దాంట్లోంచి ఏ గ్లోరీ తీసుకొస్తారు ప్రపంచానికి కదా? మీకున్న ఎడ్యుకేషన్ ఏ గ్లోరీ తీసుకొస్తారు ఈ ప్రపంచానికి? ఇది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం. కాబట్టి దేవుడు నీతో నాతో చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, దేవుడు సంగతులు మరుగు చేశాడు. అదంటే ఒక బేబీగా, ఒక మెంజర్లో ఉన్న ఈ బేబీగా చూస్తారా, లేకపోతే దీని వెనకాల ఒక ప్రపంచాన్ని హీల్ చేసే ఒక పర్సన్ దీని వెనకాల ఉన్నాడని నాకు అర్థమవుతున్నా. నేను ఒక విషయాన్ని మేము ముందు పెడతాను, ఇది చూడండి. అదంటే మీరు క్రిస్మస్ టైంలో మనం ఎక్కువ అది చదువుతా ఉన్నాను. ఏ క్రిస్మస్లో ఏ ప్రభు గురించి అయితే గొర్రెల కాపరికి చెప్పాడో, ఇది ఒక చిన్న బేబీ పొద్దుగుడ్లతో చుట్టబడతాడు, ఫలానా చోట ఉంటాడు, ఇంత అడ్రస్ చేసిన ఆయన్ని, ఇదే బేబీని మీరు రెవల్యూషన్లో చూస్తే ఇట్లా ఉంది. రెవల్యూషన్ 19 చాప్టర్ 12 to 16లో ఇట్లా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మీరు ఆలోచించండి. అక్కడ ఉన్న మాటలు మీరు జాగ్రత్త చూస్తే, హిస్ ఐస్ ఆర్ లైక్ బ్లేజింగ్ ఫైర్ కదా. ఏమన్నాడైనా? ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆన్ హిస్ హెడ్ ఆర్ మెనీ క్రౌన్స్ కదా. 13th verseలో రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమున నామం ఆయనకి పెట్టబడి ఉన్ను. పరలోక ముందున్న శానులు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండేది. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఆయన ఇనుపు దండంతో వారి నీలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టు తొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అని ఆయన నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడింది. నువ్వు మేంజర్లో ఉన్న బేబీ కాదు ఈయన. మేంజర్లో ఒక బేబీలాగా చూస్తా ఉన్నాం. గాడ్ కన్సీల్ ద మ్యాటర్. సంగతులు మరుగు చేశాడు. దాంట్లో ఆ సత్యాన్ని తెలుసుకోవడం నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ బేబీని బేబీలా చూస్తే క్రిస్మస్ మనకి ఏమవుతుందంటే ఈవెంట్ అవుతుంది కానీ పర్పస్ అవుతుంది. అందుకని క్రిస్మస్ శాంటా క్లాస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం క్రైస్ట్ కంటే. ఎందుకంటే మనం బేబీనే చూస్తాం, కూర్చుంటాం. మీరు ఆలోచించండి, ఇలాంటి టైంలో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఎందుకు తన కుమారుని లోకానికి పంపించాడు? ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మొత్తం హోల్ హిస్టరీని చూస్తేనే కానీ మనకు అర్థం కాదు. మనకు తెలుసు జెన్సెస్లో పాపం చేయడం వల్ల మనిషి ఏం కోల్పోయాడో తెలుసు. సో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాట నిన్న మనం మాట్లాడుకున్నట్టు అదేంటంటే, ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయమని అథారిటీ నీకు ఇచ్చాడు, హ్యూమన్కి ఇచ్చాడు. మీకు ఒక అథారిటీ ఇవ్వబడింది, నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం అన్ని తిని కానీ ఇది తినొద్దు అన్నాడు. అంటే ఇంకోటి చెప్తున్నాడు, యువర్ అండర్ అథారిటీ అని కూడా చెప్తున్నాడు. నువ్వు యువర్ అథారిటీ ఉంది, నువ్వు అండర్ అథారిటీ ఉంది. ఈ రెండిట్ల మధ్యన నీ జీవితం వెళ్ళాలి. నీకు అన్నిట్ల మీద ఆధిపత్యం ఇచ్చాను. అట్ ద సేమ్ టైం అన్ని చేస్తానికి అన్ని యోగ్యమైనవి కాదు. నేను కొన్ని అథారిటీ, నేనే ఫైనల్ అథారిటీ, నా కింద నీకు అథారిటీ ఇచ్చాను, చేసుకో. సో ఆ చెట్టుని చూసిన ప్రతిసారి నా మీద ఒక అధికారం ఉన్నాడని నాకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఏది మంచో ఏది చెడో ఆయన చెప్పాడు, అదే నేను ఫాలో అవ్వాలి, ఆ ఆర్డరే నేను ఫాలో అవ్వాలి. అలా కాకుండా సాటన్ చెప్తుండే, నువ్వు తిన్న రోజున నువ్వు దేవుడు అంతటా వాడవుతావు. మంచి ఏంటో చెడేంటో డెసిషన్ మేకింగ్ నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు మేలా ఫీమేలా డెసిషన్ నువ్వు తీసుకో. ఇదే కదా ఇప్పుడు యూఎస్లో టీచింగ్స్. మీరు ఆంధ్ర ఐటీ వాళ్ళే కాబట్టి మీకు ఈజీగా అర్థం. మీ ఐటీలో ఈరోజు మీ కంపెనీస్లో ఎట్లా ఉన్నాయి? మీకు బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి? మెయిల్, హీ, షీ అండ్ ఆల్ ఇంక్లూసివ్. దాంట్లో అబ్బాయిలు వెళ్ళిపోవచ్చు, అమ్మాయిలు వెళ్ళిపోవచ్చు. బికాస్ నువ్వు ఎట్లా అనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇది వెరీ కామన్ అయిపోతుంది. ఇక్కడ ఏమిటి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏ డెసిషన్కి వచ్చారంటే, వీఆర్ గాడ్స్, మా లైఫ్కి మేమే ప్రాబ్లం. మంచి ఏంటో చెడు ఏంటో నిర్ణయించుకోవాలి. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే స్థితిలోకి మనిషి పడిపోయాడు. సో యువర్ అండర్ అథారిటీ అనే ఒక సెన్స్ ఎప్పుడైతే కోల్పోయిందో మారల్ డిజార్డర్ ఏర్పడింది. దేవుడు చెప్పాడు అది ముట్టుకోవద్దు, బికాస్ యూ కాంట్ హ్యాండిల్ ఈవిల్.
నా ఈవిల్ని నువ్వు అనుకున్న అంత ఈజీ కాదు. ఆ ఈవిల్ నువ్వు హ్యాండిల్ చేయలేవు. కానీ హ్యాండిల్ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మొత్తం అన్ని సంబంధాలు పడిపోయాయి. అప్పుడు దేవుని యొక్క ప్రామిస్ ఇట్లా అన్నాడు, 3rd chapter 15th verse ఇలా అన్నాడు, ఏమన్నా జెన్సస్లో అన్నాడు, ఇదిగో నీ సంతానానికి, స్త్రీ సంతానానికి కదా ఎనిమిటీని తీసుకొస్తాను, మీ ఇద్దరి మధ్యన ఎనిమిటీని తీసుకొస్తాను అని. నీ సంతానం అంటే ఎవరు? సాటన్. స్త్రీ సంతానము అన్నాడు. కానీ మీరు ఇందాక ముందు చదువుతున్నప్పుడు మాథ్యూ చూసినప్పుడు అబ్రహాం బిగట్ ఐజాక్ కదా, అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను అని పురుషుల పేరు పెట్టాడు కదా, స్త్రీల పేరు పెట్టలేదు కదా. కోపం వస్తుంది కదా స్త్రీలకి, కన్నది 9 నెలలు మోసింది మేము, మా పేర్లు మానేసి అబ్బాయిల పేర్లు మాట్లాడరు అనేది వస్తుంది కదా. సో ఇలా వెళుతున్న టైంలో కానీ ఫస్ట్ టైం ద హిస్టరీలో ఏం పెట్టాడు అని అంటే, దేవుడు చెప్పిన మాట అంటే పురుషుడి పేరు అసలు మెన్షన్ చేయకుండా స్త్రీ సంతానము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పురుషుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం ఒక విమెన్ నుంచి మాత్రమే ఈ ప్రాబ్లంకి, ఈవిల్కి సొల్యూషన్ ఇచ్చేవాడు ఒక ఛాంపియన్, హీరో, ఒక సేవియర్ ఈ ప్రపంచానికి వస్తాడు. ఆయన మాత్రం హీల్ చేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆడమ్ అండ్ ఈవ్ బయటకు వచ్చేసారు, తోటల నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వరకు ఏ సింహంతో అయితే ఆడుకున్నారో ఇప్పుడు డొమెస్టిక్ యానిమల్స్ కాస్త ఏమైపోయినాయి, వైల్డ్ యానిమల్స్ అయిపోయినాయి. మేబీ తన పిల్లలకి ఏం చెప్పి ఉంటుంది, ఏం చెప్పి ఉంటుంది తెలుసా, ఆ సింహాన్ని చూసి బయటపోతున్నారు కదా మీరు, దాంతో మేము ఆడుకున్నాం, పేర్లు పెట్టింది మేమే. మీకు ఒక సంగతి తెలుసా, చల్లని పూట ప్రభు వచ్చి మాతో తిరిగేవాడు. హీస్ ఎవ్రీవేర్, ఆమ్నిషెంట్ అని మీకు తెలుసు కదా, అది తెలుసు. అలా కాకుండా మా సెన్సెస్కి లిమిట్ అయ్యి మాతో థియోఫనీగా మాతో వచ్చేవాడు. ఆయన చల్లని పూట మాతో వచ్చేవాడు. నన్ను అడిగేవాడు, ఈరోజు ఎలా ఉంది జరిగింది, ఏం వర్క్ చేశారు అని అడిగేవాడు. మేము ఆయనతో కూర్చొని రిలాక్స్ అయ్యేవాళ్ళం. ఇవన్నీ చెప్తా ఉంది. అయితే దేవుడు మాకు ప్రామిస్ చేశాడు, మేము తప్పు చేసాం, మాకు ప్రామిస్ చేశాడు, నీ సంతానం నుంచి వచ్చినాడు ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇస్తాడు. అరే నువ్వేరా కయ్యన్ అని ఉంటుంది కదా. పాపం కయ్యన్కి అదే పేరు పెట్టుకుంది, దేవుని వల్ల ఒక దయని పొందుకుని అది అన్నది కయ్యన్కి ఏదో పేరు పెట్టుకుంది కదా. సో మేబీ ఈ యొక్క మైండ్లో కయ్యన్ ఒక సొల్యూషన్ అనుకుంటే, కయ్యన్ సొల్యూషన్ కాలేదు కదా, మర్డర్ అయ్యాడు. సో ఫస్ట్ టైం మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చదివితే ఏమనిపిస్తుంది అంటే, మీరు అది చూడగానే, ఆ కాన్సెప్ట్ చూడగానే మేబీ కయ్యన్, ఆమె సంతానం నుంచి వచ్చిన కయ్యన్ తనే సొల్యూషన్ అనుకుంటారు. కానీ రీడర్ కన్ఫ్యూజ్ అవుతాడు, అరే ఈడు కాదు కదా, ఈడే మర్డర్ చేశాడు, ఈడి సొల్యూషన్ కాదు. తర్వాత చెప్తాడు, తర్వాత కొన్ని చాప్టర్స్ మీరు తిరిగేసి వస్తున్నప్పుడు అంటే మళ్ళీ దేవుడు ఏమంటాడు, ఒక నేషన్ ఎన్నుకోవడానికి ఒక ఫ్యామిలీని ఎన్నుకున్నాడు. అబ్రహాం, నువ్వు ఇక్కడే ఉండొద్దు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో, ఒక కౌంటర్ కల్చర్ నుంచి తీసుకొస్తాను, నువ్వు ఈ కల్చర్లో ఉండొద్దు. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న ఒక జనాంగానికి ఒక సోర్స్ని తీసుకురావాలి, ఒక నియమాలు తీసుకొచ్చాలి, వీళ్ళు నా కింద ఉన్నారు అని చెప్పాలి. కాబట్టి ఆయన అబ్రహాం తీసుకొస్తే, అబ్రహాం మనం ఏమనిపిస్తుంది అంటే మేబీ అబ్రహాం ఈజ్ అ సొల్యూషన్ అనుకుంటే, అబ్రహాం ఏం తప్పులు చేశాడో మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది, రీడర్కి అర్థమవుతుంది, ఫస్ట్ టైం చదువుతున్న వాడికి రీడర్కి అబ్రహాం ఈజ్ నాట్ సొల్యూషన్, ఇస్సాక్ ఈజ్ నాట్ సొల్యూషన్, జాకబ్ ఈజ్ నాట్ సొల్యూషన్. అలా కిందకు వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లేకపోతే 1000 BC దగ్గరికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే, అలా వచ్చినప్పటికీ ఏమవుతుందంటే కింగ్ డేవిడ్ వచ్చాడు. కింగ్షిప్ అనేది ఫామ్ అయింది. ఇప్పటి వరకు మనుషులకి ప్రతి నేషన్కి మనుషులే రాజు ఉంటే, వీళ్ళు ఈ దేశానికి మాత్రం ఎవరికంటే దేవుడే రాజుగా ఉన్నాడు. వీళ్ళకి కేవలం ప్రాఫిట్స్ ఉన్నారు, జడ్జెస్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు రూల్ చేయడానికి ఎవరు లేరు. వాళ్ళ రూలర్ ఎవరంటే దేవుడే. అంటే ప్రపంచానికి ఒక థాట్, ఇది దేవుడు రాజ్యం, దేవుడే పరిపాలిస్తాడు. యుద్ధాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మందసం వెళ్తుంది, సైన్యములకు అధిపతి వాళ్ళకి యెహోవా అది అని పేరు, మాకు హ్యూమన్ రాజు అని ప్రపంచానికి ఒక థాట్, ఒక కౌంటర్ కల్చర్ చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అలా వెళ్తా ఉంది. ఇలా వెళ్తున్న టైంలో మనకి డేవిడ్ కనబడతాడు. సో రీడర్కి ఇప్పుడు ఏమవుతుందంటే, డేవిడ్ సొల్యూషన్ అంటే మనకు తెలుసు, డేవిడ్ అంటే గొలియాతు గుర్తొస్తాడు, బత్షెబ గుర్తొస్తుంది మనకి, స్ట్రాంగ్ పాయింట్, వీక్ మూమెంట్, ఇవి రెండు గుర్తొస్తాయి. ఈ రెండింటిలో పడిపోయాడు. సో మనకు అర్థమవుతుంది రీడర్కి ఇది కాదు. వైజెస్ట్ మ్యాన్ వచ్చాడు కొడుకు, వీడు అనుకుంటే వీడు ఇంకా వైజెస్టే, కానీ ఎంత దారుణంగా జీవించాడో, ఎంత లావిష్గా జీవించాడో కదా. రోజుకి కనీసం 3 వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటేనే కానీ సంవత్సరం పూర్తవదు కదా. 1000 మెంబర్స్ అంటే రోజుకి మినిమం 3 వెడ్డింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అయిపోయింది. లైఫ్ అంతా వెడ్డింగ్ యానివర్సరీలోనే అయిపోయి ఉంటుంది. ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఇలాంటి వ్యక్తి ఇలాంటి టైంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే సామ్స్లో 89th chapterలో 1-4 చదువుతాను. సామ్ 89, 1-4
ఏమనంటే యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీవు విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడును, ఆకాశమందు నీ విశ్వాసత స్థిరపరచుకుందువని నేను ఏర్పరచుకుంటున్నాను. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచేదును, తరతరములకు నీ సింహాసనము స్థాపిదును చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. డేవిడ్తో ప్రమాణం చేశాడంటే ఈయన సామ్స్ 89:1-4 తరతరములకు నీ సింహాసనం నిర్మిస్తాను అని అంటే, అరే నీ కొడుకు అనుకుంటున్నావేమో, నీ కొడుకు కూడా కాదు. ఎవరనంటే ఎదిగో మనకు అర్థమవుతుంది, క్రీస్తు రాగానే ఆయనకున్న పేరంటే డేవిడ్ ద సన్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించు. ఈయన యాక్చువల్ సొల్యూషన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి ట్రేస్ చేసాం? జెన్సిస్ 3rd చాప్టర్లో చెప్పిన మాట, మేబీ ఈవ్ తన కొడుకు కయన్ అనుకుంది, తర్వాత జనరేషన్ వచ్చాడు అబ్రహాం అనుకోవచ్చు, నోవా అనుకోవచ్చు, డేవిడ్ అనుకున్నారు, సోలమన్ అనుకున్నారు. ఎంతమంది మన వీళ్ళు కాదు వీళ్ళు కాదు, అందరిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఐ నీడ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఓ పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి. అది ఎక్కడ కనబడుతుందంటే, అందుకని అంటాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. సో గెలేషియన్స్ 4:4 ఇదే మాట ఉపయోగించాడు. గాడ్ సెండ్ హిస్ సన్ when the time fully come. దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎప్పుడు పంపించాడు? కాలము సంపూర్ణ, when the time fully come. ఎలాంటి టైం, ఎలాంటిదంటే హిస్టరీని ఆయన ఎలా మార్చుకున్నాడు చూడండి. అందుకని హిస్టరీ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, హిస్ స్టోరీ అనే ఉంటుంది. మీరు ఆ మధ్యలో ఇంకోటి పెడితే ఆయన కథ ఇది. ఇంత హిస్టరీ అంతా మీరు చూస్తే ప్రపంచం అంతా ఆయన కోసం. ఎందుకనంటే యోహాను సువార్తలు అంటే సమస్తము ఆయన కోసమే జరిగినాయి అంట. కొలెషన్స్లో అదే అంటాడు, ఆయన వల్ల జరిగినాయి. ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ అని ఇక్కడ అంటాడు. కొలెషన్స్లో అంటాడు ఫర్ హిమ్ అంటాడు. సృష్టి అంతా ఆయన కోసమే జరుగుతుందంటే హిస్టరీ అంతా ఆయన కోసమే ఉంది. అందుకని హిస్టరీని డివైడ్ చేయడం కూడా చేయవలసి వచ్చినప్పుడు ఆ హిస్టరీని డివైడ్ చేయడానికి కూడా ఒక మిలీనియర్ కావాల్సి వచ్చింది. లేకపోతే అదండి మిలీనియం, లేకపోతే డివైడ్ చేయడానికి మనకి ఏం కావాల్సి వచ్చిందంటే ఒక హిస్టారికల్ ఫిగర్ కావాల్సి వచ్చింది టు సెపరేట్ ద హిస్టరీ, ద BC-AD. ఇప్పుడు దాన్ని మీరు మార్చేసి ఏమంటారంటే కామన్ ఎరా అంటారు. బట్ స్టిల్ హీ ఈస్ ద కామన్ ఫర్ ద ఎరా. దిస్ ఈస్ ద కామన్ ఫర్ ఎరా. దానికి కూడా ఆయనే కదా కామన్. నువ్వు పేరు మార్చుకో, నీకు క్రైస్ట్ అని పలకడం నీకు ఇష్టం లేదు, బట్ స్టిల్ హీ ఈస్ కామన్. దాన్ని బట్టి నీకు డివైడ్ చేసుకోవాలి. హిస్టరీని డివైడ్ చేయడానికి కూడా నువ్వు అదే చేసుకున్నావు. ఇదే కాలము సంపూర్ణమైనప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు. వాడికి ఉన్న కామన్ అంటే వాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరంటే అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. అంటే సాక్రటీస్ అయిపోయాడు, ప్లేటో అయిపోయాడు, అరిస్టాటిల్ వచ్చాడు. గ్రీక్ ఫిలాసఫీ బాగా డెవలప్ అవుతుంది. గ్రీక్స్ జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. ఆ గ్రీక్ పిచ్చి, జ్ఞానం పిచ్చి ఉంది. ఎక్కడ యుద్ధానికి వెళ్ళిపోయినా కూడా కొన్ని వేల పుస్తకాలు వెళ్ళాడట అలెగ్జాండర్తో. ఎందుకంటే పుస్తకాలు చదివాడు, లైబ్రరీ వెళ్ళిపోయేది యుద్ధానికి. ప్రతి ఏ దేశం జయించాడో ఆ దేశంలో కామన్గా గ్రీక్ లాంగ్వేజ్ని ఎస్టాబ్లిష్ చేసేసాడు. గ్రీక్ స్కూల్స్ని పెట్టించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే గ్రీక్కి ఉన్న వొకాబులరీ అంత పెద్దది, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాయగలదు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తే ఆయన చెప్పిన బోధలు గ్రీక్లో రాసేశారు. న్యూ టెస్ట్మెంట్ వాజ్ రిటన్ ఇన్ ద గ్రీక్. దేవుడు కాలాన్ని ఎలా ఫిక్స్ చేస్తున్నాడు మనకు అర్థం. రోమన్స్ వచ్చారు ప్రపోజిషన్ టైంలో. గ్రీక్స్ ఉన్నారు, రోమన్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ విజడమ్, వీళ్ళేమో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సైనికులు మార్చింగ్ కోసం వీళ్ళు రోడ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అదే రోడ్స్తో దేవుడు తన ప్రజల్ని, తన బిడ్డల్ని మిషనరీస్గా దేవుడు పంపించేశాడు ఈజీగా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, హిస్టరీని ఆయన ఎట్లా నడిపిస్తూ ఉన్నాడో ఇది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ కాంటెక్స్లోనే ఇప్పుడు మనం చదువుకున్న భాగం, ఇందాక మనం చదువుకున్న భాగంలో మాథ్యూ 1st చాప్టర్లో ఉన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చదువుతాల్సింది ద బుక్ ఆఫ్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు ఆ లాంగ్వేజ్ మీరు చూస్తున్నప్పుడు ఏమంటాడు, దిస్ ఇస్ జీనియాలజీ ఆఫ్ జీసస్. ఈ లాంగ్వేజ్ మీకు ఎక్కడ కనబడుతుంది అంటే జెన్సస్లో మీకు కనబడుతుంది. ఆదికాండంలో మీరు 1st చాప్టర్ 2nd చాప్టర్ 4th వర్స్ చూస్తారా? 2nd చాప్టర్ 4th వర్స్, జెన్సస్ 2nd చాప్టర్ 4th వర్స్లో 2nd చాప్టర్ భూమి ఆకాశంలో చాలా వృత్తి క్రమం ఇది అన్నాడు. కానీ ఇంగ్లీష్లో మీరు చదవండి. ఇంగ్లీష్లో తెలుగు కంటే ఇంగ్లీష్లో చాలా యాక్యురేట్ సార్. దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్.
దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. 5th chapter 1st verse లో కూడా దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ యాడమ్. 6th chapter 9th verse లో దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ నోవా. 10th chapter 1st verse లో దీస్ ఇస్ ద జనరేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ నోవా కదా. 10th chapter 27th verse, the 11th chapter 10th verse లో అంటాడు దీస్ ఆర్ ద జనరేషన్ ఆఫ్ షేమ్. 11th chapter 24th లో దీస్ ఆర్ ద జనరేషన్ ఆఫ్ తెరా. 25:12 లో అంటాడు దీస్ ఆర్ ద జనరేషన్ ఆఫ్ ఇష్మాయల్. 25:9 లో దీస్ ఆర్ ద జనరేషన్ ఆఫ్ ఐజక్. 36:1 లో అంటాడు దీస్ ఆర్ ద జనరేషన్ ఆఫ్ ఇషు. తర్వాత 37:2 లో అంటాడు దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ జాకబ్. ఇది మాట్లాడతాను. సో జెన్సిస్లో ఏ ఒక్క వొకాబులరీని యూజ్ చేశాడో మళ్ళీ కడపద ఆదము, సెకండ్ యాడమ్ కాదు, ప్లాన్ బి కాదు, ఇంక ఇదే ఫైనల్. కడపటి ఆదం, సెకండ్ యాడమ్ కాదు, ఫైనల్ యాడమ్. ఫస్ట్ యాడమ్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో, ఫస్ట్ యాడమ్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? దానిలో. అంటే అంత మంచిది ఉంది, చెడు చేయడానికి ఒకటే ఏరియా ఉంది, అక్కడే ఫెయిల్ అయిపోయాడు. ఈ యాడమ్ ఎంత గొప్పవాడు అంటే ఫైనల్ కింద చేయడానికి ఒకే మంచి ఉంది, మొత్తం అంతా చెత్త ఉంది. అలాంటి వరల్డ్లో ఈయన వచ్చి పాపం లేకుండా జీవించడు. అందుకే హీ బికేమ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన అయ్యాడు, పాపం లేదు అని చెప్తాడు. కాబట్టి దీస్ ఆర్ ద జనరేషన్స్. సో ఈ జనరేషన్స్ మీరు చూసినప్పుడు మాథ్యూ 1st chapterలో బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది. దీస్ ఆర్ ద జనరేషన్స్ ఫ్రమ్ ద అబ్రహాం టు దిస్, ఫ్రమ్ ద జనరేషన్స్ 14 generations అని 3 times మనం చేస్తూ ఉంటాడు. ఆ జనరేషన్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ పడుతుంది? జెన్సస్ని ఒక రకంగా చెప్పండి న్యూ జెన్సస్ యొక్క చాప్టర్ మళ్ళీ కొత్తగా వస్తుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే క్రిస్మస్ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క చాప్టర్లో మనకి కొంతమంది విమెన్ పేర్లు మెన్షన్ చేశాడు. విమెన్ పేరు ఈ దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఈ విమెన్ ఎవరంటే ఇశ్రాయేలీలు కాదు, వీళ్ళు బయట ఉన్నవాళ్ళు. ఇక్కడ కూర్చున్నా మీరు చెప్పండి, ఒకవేళ మన రిలేటివ్స్లో ఎవరన్నా, మన బంధువులు ఎవరన్నా మర్డర్ చేసి జైల్లో ఉంటే, ఆ జైల్లో ఉన్నది మా అన్నయ్య, తమ్ముడే అని చెప్పగలరా? బాధపడతాం. లేదంటే పలానా అమ్మాయిని అరెస్ట్ చేశారు, స్టేషన్లో పెట్టారు, ఒక బ్రూటల్ కేసులో పెట్టారు, వాళ్ళు ఎవరు కాదు, మా రిలేటివ్ అని చెప్పగలరా? ప్రవేక జీవనంలో వేసినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ బేషి ఉంది మా అమ్మమ్మ. ఇది ఎలాంటి థాట్ ఇస్తుంది? ఒక సేవియర్ ఈ ప్రపంచాల్లో రావడానికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వీక్ అని ప్రపంచం వీళ్ళని కొంచెం తక్కువ చూసే వాళ్ళని ఏం చెప్తుందంటే ప్రభు హైలైట్ చేసి చూపిస్తున్నాడు. అంటే ఆయన జీనియాలజీలో ఎవరున్నారట? తమార్ కెననైట్ యాజ్ అ ప్రాస్టిట్యూట్. తమార్ని పెట్టాడు. మీరు మాథ్యూలో చూస్తే యేసు ప్రభు ఒక మొత్త అమ్మమ్మ అయి ఉండొచ్చు, మొత్త నాన్నమ్మ అయి ఉండొచ్చు. ఇట్స్ ఎ గ్రాండ్ మదర్ is a prostitute. చూడండి, రూత్ మోయబైట్, బెత్షెబా మీకు తెలుసు, హిత్తైట్ కదా. ఇలాంటివి మీరు చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే నువ్వు ఎవరిని చూసి లేకపోతే వాళ్ళని చెప్పుకోవడం నువ్వు సిగ్గుపడుతున్నావు మూల అని ప్రభు అట్లా సిగ్గుపట్టలేదు. ఏమనంటే అలాంటి వాళ్ళని విమోచించడానికి వచ్చాను, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు. మా అమ్మమ్మ ఇది చెప్పాడు. వాళ్ళు ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేశారు, బట్ స్టిల్ వాళ్ళు రిపెంట్ అయ్యారు, వాళ్ళు సరి చేసుకున్నారు, జీవితాల్ని చేశారు. దేవుడు క్రిస్మస్ యొక్క మెసేజ్ అంటే ఇలాంటి వాళ్ళని, షెపర్డ్స్ లాంటి వాళ్ళని, ఎన్నిక యోగ్యత లేని వాళ్ళని దేవుడు హైలైట్ చేసి చూపించడం. అందుకనే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? పేపర్ చూస్తే నీతు అంబానీ యొక్క డ్రెస్ ఖరీదు ఎంతో ఉంటుంది. నేను వేసుకుంది ఏదో శారీ ఎన్ని క్రోడ్స్, డిజైన్ బై చెప్పండి ఉంటుంది కదా, మనీష్ మల్హోత్రా ఎన్ని క్రోడ్స్, హ్యాండ్ బ్యాగ్ 8 crores. ఇలా ప్రపంచం మాట్లాడుకొని తన గురించి చెప్పుకోవడానికి ఏం చేయాలంటే అంత కాస్ట్లీ బట్టలు, అంత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ వాడతానే. కానీ ప్రపంచం చెప్పుకుంటున్న టైంలో ఒక ఆయన పశువుల పాకలో పుట్టి అండ్ ద కింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్తే ఎట్లా? మీ ప్యాన్లో పడతాడు ఆయన? ఈ థాట్కి మీ థాట్కి వస్తాడు ఆయన?
ఫిక్స్ అవ్వడు. మనకు అవసరం లేదు, ఈ చేప అవసరం లేదు, ఇది చేద్దాం. నా ప్యాన్కి ఫిట్ అవ్వట్లేదు ఈ థాట్ కదా. సో ఇది ప్రాబ్లం మనకి. ఈ ప్రపంచానికి సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చిన ఆయన, రిడీమర్గా వచ్చిన ఆయన యొక్క మీరు చూస్తే ఆయన విషయాలు ఇలాగే ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీరు ఆలోచించండి. వైజ్ మ్యాన్, నేను క్లోజ్ చేస్తున్నాను, వైజ్ మ్యాన్ ఆయనకు వచ్చి ఎందుకు ఎక్కడికి వెళ్ళారు, హేరో దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే చూసుకుని ఉంటాడు. మన దగ్గర మా ఇంట్లో ఎవడని పుట్టాడా, హేరోది కూడా అలా చూసుకుంటాడు. కింగ్ ఎక్కడ పుడతాడు, ప్యాలెస్లో పుడతాడు. అందుకని ప్యాలెస్ దగ్గరికి వచ్చేసారు. అంటే ఇంకో చోటి నక్షత్రము అక్కడ వరకు లీడ్ చేసిందంట, సంగతులు మరుగు చేశాడు. వెతుక్కోవాలి కదా, వీళ్ళు వెతుక్కుంటే ఎట్లా వెతుక్కుంటారు, కింగ్ ఎక్కడ పుడతాడో జనరల్గా అక్కడికి పోయారు. ఎవరు వచ్చేసింది కదా నక్షత్రాన్ని, అక్కడ వదిలేసి ఉంటారు నక్షత్రాన్ని, వచ్చేసారు. ఎక్కడ కాదని తెలిపోయింది. మళ్ళీ స్టార్ వచ్చింది, కనబడ్డది స్టార్. మళ్ళీ ఇట్ లెడ్ టు ఎక్కడికంటే ఒక పశువుల బాగా తీసుకెళ్ళింది. స్టార్ అంటే ప్రభు ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి, పశువుల బాగా కాదు, ప్రభు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళింది. షెపర్డ్స్ దగ్గరికి వెళ్ళింది. మీరు చూడండి, ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ఊహించుకుంటారా, ఇలాంటివి చూస్తారా? అందుకని మాథ్యూ కానీ లూక్ కానీ మీరు చూస్తే ఇద్దరికి ఇప్పుడు పుట్టాలి. ఎలాంటి వాడు పుట్టాలంటే ఆయనకి మాన్యుయల్ అని పేరు పెట్టాలి. సో ఈ మధ్యన ఒక పాట వస్తుంది. ఆ పాట ఏంటంటే అనేది నీలి ఆకాశం పైన, ఏంటి పాట, నీలి దాటి నేను పోదామా, హిందీలో కూడా కదా, హిందీ తెలుగు పోదామా, నా యేసు అక్కడుండగా కదా. ఆ పాటలో థియాలజీయే తప్పు. ఎందుకు నీలి ఆకాశం నువ్వు వెళ్ళవు, ఆయన కొనుక్కోబోతాడని ఉంది, ఇస్ నాట్ యువర్ ట్రై. రెండోది ఏంటి, అక్కడ ఆయన ఉండడు, ఈజ్ ఎమాన్యుయల్, ఈజ్ ఎవ్రీవేర్. ఆయన భాషాంతరం నీతో ఉంటాను కదా. ఆయన ఎక్కడ ఉండే దేవుడు కాదు, ఆయన నీతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన ఎక్కడ ఉంటే నువ్వు వెళ్ళడం కాదు, కలుసుకోవడం కాదు. ఇమాన్యుయల్ అనే పదానికి అది అర్థం కాదు. అది ఆయన శాశ్వతం నీతో ఉంటాడు అనేది పాయింట్. ఒక డాక్సాలజీ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి పెడుతున్నామని అన్నాం కదా, నేను శామ్యుల్ బామంకుల్ యొక్క ఫస్ట్ పాట దీని మీద క్రిటిక్ ఉంది. ఇప్పుడు ఇదే పాట మీద దాని మీద స్టార్ట్ చేశారు. అది ఎంత రాంగ్ థియాలజీ నాన్న అది అని చెప్తా ఉన్నారు, బాధపడతారు. ఎంత రాంగ్ థియాలజీ. ఇలాగే చిన్న చిన్న దాంట్లో మిస్టేక్స్ రేపు పొద్దున్న చూస్తే ఒక 10 years చూస్తే అన్ని ఇట్లాంటి పాటలు వస్తే రాంగ్ థియాలజీ, బైబిల్కి భిన్నమైన బదులు వచ్చేస్తాయి. సో ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అవి ఏంటంటే దేవుడు తన కుమారుని లోకాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన ఏం చేశారు, లాంగ్ వెయిటెడ్ మెస్సియా ఇస్ బోర్న్, చైల్డ్ వాస్ బోర్న్. ఆయన పుట్టాడు. అందుకని ఇద్దరు, అటు మేరీ నుంచి ఇటు ఎవరి నుంచి, జోసెఫ్ నుంచి, ఇద్దరిని ఎవరిని సంతానమై ఉండాలి, ఇప్పుడు దావీదు సంతానమై ఉండాలి. కాబట్టి డేవిడ్కి ఉన్న సాల్మోన్ యొక్క కింగ్షిప్ రూల్ చేసుకుంటూ వస్తే జోసెఫ్ వచ్చాడు. డేవిడ్కి ఇంకో కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు యొక్క జీనాలజీని చేసుకుంటూ వస్తే మేరీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలయిక కాకుండా జరగాలి కాబట్టి, కానీ అడాప్టెడ్ ఫాదర్గా మదర్గానే పెరగాలి కాబట్టి ఇద్దరు జ్యూస్ అయి ఉండాలి, ఇద్దరు దావీదు వంశంలో ఉండాలి. ఎంత బ్యూటిఫుల్గానంటే నేను ఇప్పుడు 21st centuryలో మీరు అడగండి, మీరు మీ తాతగారు మీ ముత్తాతగారి పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అమ్మా ఏంట్రా పేరు ఏమన్నా గుర్తుందా? నాకు మా ముత్తాతగారి పేరు అయితే నాకు తెలుసు, ప్రకాశం అంట ఆయన పేరు. ఓకే, మా తాతగారి పేరు భూషణ్ పెడదాం అనుకున్నారంట, బై గ్రేస్ మా తాత ఒప్పుకోలేదు. మా డాడీతో చెప్పారంట, వద్దొద్దు వాళ్ళు మోడర్న్గా ఇప్పుడు పెరుగుతారు, అలాంటి పేర్లు పెట్టొద్దు, మంచి పేర్లు పెట్టుకోండి అని. అప్పుడు నా పేరు బాబ్ అనేది ఉన్నది కాదు, భూషణ్. మా తాతగారికి నేను ఎప్పుడు ఐఎమ్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్. సరే, ఇది పరిస్థితి. అయితే మీ ముత్తాత గారి పేరు తెలుసు, వాళ్ళ ముత్తాత పేరు తెలుసా? 6 generations తెలుసా నీకు? 6 generations బ్యాక్. 7th generation. సో నీకు తెలుసు, మేబీ అబ్రహాం అంకుల్ కూడా అలాగే ఒక ఇంట్లో ఫొటోస్ పెట్టుకున్నారు. వాళ్ళ తాతగారు, వాళ్ళ ఫాదర్ ఫోటో, వాళ్ళ తాతగారు ఫోటో పెట్టారు ఫస్ట్, వాళ్ళ ఫాదర్ది, ఆ తర్వాత వాళ్ళది, ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలది, ఆ తర్వాత వాళ్ళ మనవలది వరకు తీసుకొచ్చారు.
అలా ట్రేస్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇంట్లో ఫొటోస్ని అలా ఫిక్స్ చేశారు, ఆర్డర్లో ఫిక్స్ చేశారు. సో సిక్స్ ఇంకా అంతకుముందు 7 జనరేషన్స్ తెలుసురా నీకు? ఓకే, గుడ్. ఇంకెవరన్నా మోర్ దెన్ 7 జనరేషన్స్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అంటే మేబీ ఒక 20 జనరేషన్స్ వరకు వెళ్ళగలను ట్రేస్ చేస్తే ఎవరంటే క్వీన్స్ ఫ్యామిలీ ఉంటుంది ఇంగ్లాండ్లో, ఆ హిస్టరీలో రికార్డ్ అవుతూ ఉంటుంది. కానీ జెన్సిస్ యాడమ్ నుంచి క్రైస్ట్ వరకు ఎవరు మిస్ అవ్వకుండా ఒకే ఒక జీనాలజీలోకి రాసుకుంటూ వచ్చాడు. మేరీ నుంచి వెళ్ళుకుంటూ వెళ్ళాడు. హిస్టరీలో ఓవర్కనే మాట్లాడేవి కాదు అవి. మనకేంటంటే అబ్రహాం ఇస్సాకు పుట్టాడు చేస్తాడు, అబ్బా ఎన్ని ఎందుకు ఫస్ట్ దిగానది ఉంటుంది నూతన నిబంధన ఇస్తే. హిస్టరీ ఎంత అంటే ఎంత ఖచ్చితంగా దాన్ని చెప్తా ఉన్నాడు, ఎంత ట్రేస్ చేసుకుంటూ వచ్చాడు, ఇలా పెట్టుకుంటూ వచ్చి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఏం జరిగేదంటే, బిహోల్డ్ ద వర్జిన్ షల్ కన్సీవ్ అండ్ బేర్ ఎ సన్ అండ్ దే కాల్ హిమ్, హిస్ నేమ్ ఇస్ ఇమ్మాన్యుయల్. ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని పుడుతుంది, అతనికి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతా ఉంటాడు. సెన్సెస్లో చేసిన ప్రామిస్ ప్రభు వచ్చే వరకు ట్రేస్ చేసుకుంటూ మనం వచ్చా ఉన్నాం. ఆలోచించండి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమవుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కాన్సెప్ట్స్ మేరీ దగ్గర కానీ జోసెఫ్ దగ్గర కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మేరీ కానీ జోసెఫ్ కానీ. ముందు మేరీకి జోసెఫ్ కంటే మునుపు దేవుడు మార్గం ప్రిపేర్ చేయడానికి ఇంకో వ్యక్తిని పంపించాలి. మలాకి తర్వాత లాస్ట్ బుక్ అయిపోయింది. మాథ్యూ స్టార్ట్ అయ్యే లోపల ఈ గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఒక ప్రాఫిట్ వచ్చాడు, జాన్ ది బాప్టిస్ట్. తండ్రి యాజకుడు పనిచేస్తూ ఉన్నాడు, ముసలి వయసు అయిపోయింది, నీకు కుమారుడు పుడతాడు అన్నాడు. మనం నమ్మాడా? నమ్మలేదు. దేవుడు ఏం చేశాడు? మొగుడు అయిపోయాడు. అదే దేవుడు మళ్ళీ అదే గాబ్రియల్ ఎవరు కనమంటాడు? గాబ్రియల్ మేరీ కనమంటాడు. మేరీ నమ్మిందా? నమ్మలేదు. మొగది అయిపోయిందా? అవ్వలేదు. దేవుడు పార్షియాలిటీ అంటారా? లేదు. కాబట్టి పాయింట్ ఏంటంటే మీరు ఆలోచించండి. నాకు అనిపిస్తూ ఉంటుంది అది చూసినప్పుడు, అంటే ఎవరు జికర్యా కొంచెం మాట్లాడుతున్నప్పుడు, అరే నేను ముసలివాడిని ఇలా కదా అన్నాడు, నేను ముసలివాడిని. ఇప్పుడు కన్సీవ్ అయ్యే కాన్సెప్ట్స్ ఉండవు. అదే కదా, తన బాడీని అండర్ఎస్టిమేట్ చేసుకుంటే దేవుడు అన్నాడు, అరే బాడీ ఇచ్చింది నేను, నీ బాడీ సహకరించదు అంటున్నావు కదా, పని చేయదు అంటున్నావు కదా, పని చేసేది ఒకటి ఆపేస్తాను. అది ఎవిడెన్స్ ఉంటుంది పని చేయడానికి. పని చేసే నాలుగుని ఆపేశాడు. అండ్ దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఫర్ పని చేయింది ఓపెన్ చేయడానికి ఎవిడెన్స్ అయ్యింది. నువ్వు బేబీ పుట్టే వరకు నువ్వు మాట్లాడు అంతే. బై ద వే నేను నమ్మకపోవడానికి ఇంకోటి ఏంటి, ఈయన పాస్టర్ గారు దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి పాస్టర్ గారు నమ్మట్లేదు అద్భుతాలని. అది సమస్య. బట్ ఈవిడ సంగతి షీఈ్ నాట్ ఎ పాస్టర్ ఆర్ లేదా ఇది మేబీ ఒక లేమ్యాన్ చర్చ్లో మెంబర్. ఈవెన్ ఈయనకి ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బయట. అబ్రహాంని సారాన్ని చూశాడు కదా, చదివాడు కదా. ఫెయిత్ దగ్గరికి వచ్చినప్పటికి ఫెయిత్ అంతా బాగుంది, చాలా మంచిగా ఉన్నాడు, కానీ ఎక్కడో దేవుడు చేయలేడు అన్నట్లు మనకు కూడా ఉంటుంది కదా. దేవుడికి కొన్ని సాధ్యం కాదు, దేవుడికి కొన్ని తెలియలే. ఈక్వల్ టు MC² అంటే ఏంటో దేవుడు తెలియదు అన్నట్టు అనుకుంటారు ఫిజిక్స్ స్టూడెంట్స్. మరి ఆయన ఇచ్చాడు లాస్ని కదా. దేవుడికి ఏదో తెలియదు, దేవుడికి ఏంటి ఫ్యాషన్ అంటే తెలియదు, దేవుడు ఏంటి ఓల్డ్ మ్యాన్ ఎక్కడో కూర్చుంటాడు, అట్లా తీసుకొస్తారు కదా. ఆయన అయామ్ అన్న దేవుడు, నేను ఉండేవాడిని కాదు ఉండబోయేవాడిని కాదు, అయామ్ ఎప్పటికీ ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడేవాడు. కాబట్టి ఎప్పటికప్పుడు నీ ఫ్యాషన్తో కూడా ఆయనేమి అప్డేట్ అవ్వట్లేదు, నువ్వే అప్డేట్ అవుతున్నావు. దేవుడికి సడన్గా ఫ్లాష్ లాంటి ఐడియాస్ ఏమైనా వస్తాయా? ఏమన్నా? ఫస్టే పర్ఫెక్ట్, మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్లోంచి ఇంకో పర్ఫెక్షన్లోకి దేవుడు ఎప్పుడు రాడు. ఫస్టే ప్లాన్ చేసేదో పర్ఫెక్ట్ కింద ప్లాన్ చేస్తాడు, బెస్ట్ దాంట్లోనే ప్లాన్ చేస్తాడు కదా. దేవుడు ఒక హ్యూమన్ని ఉపయోగించుకున్నప్పుడు ఎట్లా ఉపయోగించుకుంటాడు, ఎట్లా తన కార్యాలను తీసుకొస్తాడు, హిస్టరీని ఎట్లా నడుపుతా ఉన్నాడు తీసుకొస్తాడు. అండ్ ద లాంగ్ వెయిటింగ్ మెస్సయ్య ఈ ప్రపంచానికి వచ్చేసాడు. ఆయన ఈ ప్రపంచానికి సొల్యూషన్ ఇస్తాడు. ఆయనే భారతదేశంలో జరిగే ప్రతి రేప్కి ఫుల్ స్టాప్ ఆయన పెడతాడు.
ఆయనే డొమెస్టిక్ వైలెన్స్కి ఫుల్ స్టాప్ పెడతాడు. ఆయనే క్యాస్ట్ సిస్టానికి ఫుల్ స్టాప్ పెడతాడు. ఆయనే ఇదిగో డిస్క్రిమినేషన్, రేసిజం, పోర్నోగ్రఫీ, ఆల్ ది ఈవిల్ థింగ్స్, మ్యాన్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఈవిల్ థింగ్స్కి ఫుల్ స్టాప్ పెట్టేది. ఈవిల్ని నువ్వు ముట్టుకోవద్దని చెప్తే ముట్టుకుంటే పెద్ద మెస్ అయిపోయింది కదా, దానికి సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఒక రాజుగా రాబోతున్నాడు. హిస్ కింగ్డమ్ విల్ కమ్. అందుకనే ఇలా క్లోజ్ అవుతుంది. ఏంటంటే క్రిస్మస్ మెసేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ మెసేజ్ నాట్ అబౌట్ బేబీ కంచుకత కాదు. నా సిస్టర్ మాట్లాడినట్టు ఏంటంటే చాలామంది ప్రపంచంలో రాజులు అవ్వడానికి పుట్టారు. బేబీస్ బార్న్ అండ్ బికమ్ ఎ కింగ్. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కింగ్ బార్న్ యాజ్ ఎ బేబీ. కింగ్ ఒక బేబీగా వచ్చాడు. ఏంటంటే ఆయన కింగ్డమ్ అంటే ఏంటో ఆయన భూమి మీద ఉన్నంతసేపు చూపించాడు. భూమి మీద మనిషి ఎలా జీవించాలో కూడా చెప్పాడు. దేవుణ్ణి మనిషికి ప్రత్యక్షపరచడమే కాదు, రివీల్ చేయడం. మనిషి ఎలా జీవించాలి, ఆ మనిషికి ఒక పార్టీలో కానాన్ని విందుకెళ్తే ఆ పార్టీ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాడు ఆయన. నీ డే టు డే లైఫ్లో ఎలా కాఫీ తాగాలో కూడా చెప్పాడు ఆయన. ఎ గాడ్ ఎ హ్యూమన్ టు యువర్ నెక్స్ట్ నైబర్. నీ పక్కనున్న నైబర్ లాగా వచ్చేసాడు పక్కకి. గాడ్ బికేమ్ హ్యూమన్. దాట్ ఈజ్ ఇన్కార్నేషన్. ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా టచ్ చేయాలి, హ్యూమన్ ఎట్లా టచ్ చేయాలి, ప్రతి ఆస్పెక్ట్స్లో హ్యూమన్ ఎట్లా హీల్ అవ్వాలి, ఒక వ్యక్తితో, ఒక అమ్మాయితో, ఒక అబ్బాయితో, ఒక యంగ్స్టర్తో ఎట్లా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ఆయన ఒక సైకాలజిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఏమంటే యేసు ప్రభు ఆ సిలువ ఘట్టానికి దగ్గరకు వచ్చిన సీన్స్ మీద రీసెర్చ్ చేశాడు సైకాలజిస్ట్. చేసిన తర్వాత చెప్పిన మాట అంటే ఆయన టెన్షన్ పడుతూ ఉన్న టైంలో, అంటే సిలువ ఘట్టానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు దగ్గరకు వచ్చిన టైంలో అక్కడ తీసుకొస్తాడు. ఆయన ఏమంటే ఆయన పిల్లల్ని ఆటంకపరచదు, వాళ్ళ రండి రానివ్వండి అన్న సీన్ తీసుకుని ఆయన ఏమంటాడంటే ఆయన సైకలాజికల్గా వెరీ బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఆయన ఇబ్బంది పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పర్సనాలిటీ కాదు అది అంటాడు. అది కాదు అంటాడు. అలాంటి టైంలో 4 రోజుల తర్వాత మీకు ఉరి శిక్ష అని మీకు పడ్డది. ఈరోజు చచ్చికొస్తారా మీరు? అసలు జైల్లో ఉంటారులేండి, అది వేరే సంగతి. రారు. ఈ 4 రోజులు ఎలా ఉంటుంది మీకు? ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది? పుట్టినప్పుడే తెలుసు ఏమని, ఆయన చనిపోవడానికి వచ్చానని. మళ్ళీ పలిగా వీళ్ళకి ప్రతి ఇయర్ ఒక పండుగ ఉంటుంది, పసకా పండుగ, బలి ఇవ్వాలి. అసలు పసకా పండుగ అని ఈయనకి తెలుసు. నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలీదా అని 12 సంవత్సరాలకి గుర్తు చేసేసాడు తల్లిదండ్రులకి. చిన్నప్పటి నుంచి అదే కాన్సెప్ట్లో పెరిగిన ఆయన. ఎంత మెంటల్ ట్రామా ఉంటుంది. ఈ ప్రిపేర్డ్. అండ్ దాట్ ఈస్ ద కింగ్. ఈ కింగ్ ఈ ప్రపంచానికి సొల్యూషన్ ఇవ్వడానికి ఆ కింగ్డమ్ రాబోతా ఉంది. అది క్రిస్మస్. క్రిస్మస్లో ఆయన పుట్టాడు దగ్గర ఆపేద్దు. జనవరి 6న మ్యాగీస్ ఆరాధన చేయడానికి వచ్చాడు. మ్యాగీస్ యొక్క ఇంట్రెస్ట్ రక్షకుడు ఎక్కడ పుట్టాడని కాదు, కింగ్ ఎక్కడ పుట్టాడని చెప్పడానికి వచ్చారు. వి నీడ్ ఎ కింగ్. డిస్క్రిమినేషన్స్ లేకుండా తీసేసే ఒక రాజు కావాలి కదా. వి నీడ్ ఎ కింగ్. ఎలాంటి రాజు కావాలంటే క్యాసిస్టాన్ని తీసేసే రాజు కావాలి, ప్రతిదీ జయించే రాజు కావాలి. ఇలాంటి కింగ్ కావాలంటే చివరికి మరణానికి కూడా జయించే కింగ్ కావాలి. అది ట్రేస్ చేసుకుంటూ వస్తుంది మాథ్యూ, అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి హీఈస్ ద కింగ్. ప్రపంచానికి ఏ ప్రాబ్లం వచ్చిందో దాని సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు తన కుమారుని, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. హిస్టరీని అంతా తీసుకొచ్చి అలా ఫిక్స్ చేశాడు. అండ్ హీ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద ఎంటైర్ ద వరల్డ్. అదే ప్రశ్న ఏంటంటే, మేము కారు యొక్క బంపర్ స్టిక్కర్స్లో జీసస్ ఈజ్ ద ఆన్సర్ అంటారు. బట్ వాట్స్ ది క్వశ్చన్? క్వశ్చన్ ఏంటి? ఆన్సరే. క్వశ్చన్స్ ఏంటి? అది కూడా చూసుకోవాలి. నీ టెంప్టేషన్స్ కానీ అన్నిటికి ఆయన సొల్యూషన్ ఇచ్చేదేవుడు. బికాస్ హీ బికేమ్ మ్యాన్. నీ ప్రతి స్ట్రగుల్ అర్థం చేసుకోగల దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఏ ఉదయ కాలంలో ప్రభు కదా నీ సన్నిధికి వచ్చి విస్తరించి మేము మాట్లాడుకునే సత్యాలను బట్టి నీకు వందనాలు. ప్రభు కదవా, మా జనరేషన్స్ మేము చూసినప్పుడు కొంతవరకు మేము గుర్తుపెట్టుకోవాలి. కానీ యాడమ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్లో ఏదైనా హిస్టరీ రికార్డ్ అయిందంటే ఇదొక్కటే. నీ కుమారుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో వరకు ఎంటైర్ యూనివర్స్లో, విశ్వంలో ట్రేస్ చేసిన ఒకే ఒక హిస్టరీ ఇస్ దిస్. సంగతులు మరుగు చేశాడు,
గాడ్ కన్సీల్ ద మ్యాటర్. అది గాడ్స్ గ్లోరీ. ఆ సంగతులు, ఆ సత్యాలు మేము బయట తీసినప్పుడు మా జీవితంలో ఎంత జాయ్, ఎంత వండరా, ఎంత ట్రేస్ చేశాడా, హిస్టరీ అంతా ఈయన కోసమే నిలబడుతుందా, ఇది మాకు అర్థం అవడానికి మీకు కృపను చూపండి. బేబీలా చూస్తున్నాము, కానీ రెవల్యూషన్లో ఈజ్ నాట్ ఎ బేబీ, ఈజ్ నాట్ ఎ ల్యాంబ్, ఈజ్ ఎ లయన్, ఈజ్ ఎ కింగ్. ఈ విషయాలు మాకు అర్థమవుతుంది. ఆయన కింగ్డమ్ రాబోతుంది. ప్రభా, ఈ కింగ్ మిగతా కింగ్స్ లాంటి వాడు కాదు, మాకు అర్థమవుతుంది. మా రాజులు ప్రభా, మా ప్రధానమంత్రులు, మా రాష్ట్రపతులు, మా ముఖ్యమంత్రులు, మా గవర్నర్స్ వాళ్ళ పోస్టుల కోసం మా ప్రాణాలు తీసుకుంటున్న టైంలో యాక్చువల్ కింగ్ మమ్మల్ని విమోచించడానికి తన ప్రాణమే పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ కింగ్ కావాలి. ఆయన పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. బేబీని చూడలేదు, దాని వెనకాల ఉన్న గాడ్ కన్సీల్ ద మ్యాటర్ అన్నది దేవుడు సంగతులు మరుగు చేశాడు. దాని వెనకాల ఉన్న సత్యాన్ని మేము గమనించే కృపను అనుగ్రహించి నడిపించమని, బిడ్డలందరి పక్షాంగా చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి.